ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో శ్రేష్టమైన ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ, డంబము లేనటువంటిది యేసయ్య ప్రేమ, స్వార్థము లేనటువంటిది యేసయ్య ప్రేమ. ఈ విధముగా ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. వీరందరి ప్రేమ కంటే శ్రేష్టమైనది దేవుని ప్రేమయే. అయితే బైబిల్ వాక్యం చెబుతుంది, ఓర్పు కన్నా కూడాను, నీవు నిరీక్షణ కన్నా కూడాను ఈ ప్రేమ మాత్రమే నిలుస్తుంది అని. నీ ఓర్పు కన్నా, నీవు చూసే నిరీక్షణ కన్నా, సహనానికైనా, వీటన్నిటికంటే మంచిది, తర్వాత శ్రేష్టమైనది ప్రేమ మాత్రమే. అటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు ఈ దినమున నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే మనము ఉదయమున లేచి దేవుని స్తుతించగలుగుతున్నాము. మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దేవుని పైన భారం వేసి ఆ పని మీద మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. కనుకనే నువ్వు ఎటువంటి ఆలోచనలు ఆలోచించినప్పటికీ, నువ్వు ఏమి చేసినప్పటికీ ఇంకా దేవుడు నిన్ను చేతులు చాచి పిలుస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే ఉంటుంది, భర్త ప్రేమ కొంతకాలమే ఉంటుంది, భార్య ప్రేమ కొంతకాలమే ఉంటుంది, అదేవిధంగా నీ రక్త సంబంధికుల ప్రేమ కూడా కొంతకాలమే ఉంటుంది. అలాగే నీ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ లోకంలో వారి ప్రేమ నీకు అవసరమైనంత అంతవరకు మాత్రమే ఉండి, స్వార్థమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఉండే ప్రేమ. అయితే వీటన్నిటికంటే ఇవి శాశ్వతమైనవి కాదు. కానీ దేవుని యొక్క ప్రేమ, నా యేసు యొక్క ప్రేమ శాశ్వతమైనది, వర్ణించలేనిది, వివరించలేనిది. శాశ్వతమైనగా అంటే కడవరకు నీవు ఎంతకాలము ఈ భూమి మీద నివసిస్తావో అంతకాలము కూడాను, రాత్రి పగలనక ప్రతి ఒక్క నిమిషమందు, ప్రతి ఒక్క క్షణమందు దేవుడు ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీవు కూడా దేవుని ప్రేమను బట్టి, నీ ప్రేమను నా ప్రేమను బట్టి కాక, దేవుని యొక్క ప్రేమతో మనము, ఆయన ప్రేమలో మనము, ఆయన యొక్క హృదయ కౌగిలిలో మనము ఉండిపోవలసిన వారమై ఎంతైనా ఉంది. ఈ లోకంలో నీ హృదయంలో ఎటువంటి ప్రేమకు నువ్వు తావిస్తున్నావు, ఎవరి ప్రేమకు నీవు చెవియొగ్గుతున్నావు, లేదా ఎటువంటి ప్రేమతో నువ్వు కలుస్తున్నావు అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే, ఈ లోకంలో ఉన్నవి స్వార్థమైనటువంటి ప్రేమ. కానీ మన యేసయ్య ప్రేమ నిస్వార్థమైనటువంటిది, నీకు సహాయం చేసేది, నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నిన్ను ప్రేమించేది, నీకు సహాయం చేసేది యేసయ్య ప్రేమ ఒక్కటి మాత్రమే. కనుక ఆ ప్రేమను పొందుకున్న వారముగా మనం ఉండాలంటే, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించిన వేళ దావీదు వలె నీవు కూడా, నేను కూడా, మనందరము కూడా శాశ్వతమైన ప్రేమను ఆయన యొద్ద నుంచి పొందుకుంటాము. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ ఉదయకాల దినమున మీ యొక్క ప్రేమతో మమ్మల్ని అందరినీ పలకరించినందుక మీకు స్తోత్రము తండ్రి. ఈ లోక ప్రేమ దేవా స్వార్థపూరితమైనది మేము తెలుసుకున్నాము తండ్రి. అదే మీ యొక్క ప్రేమ పరలోకం నుంచి వచ్చే ప్రేమ తండ్రి, నిస్వార్థపూరితంగానే మేము తెలుసుకున్నాము దేవా. అట్టి ప్రేమను శాశ్వతమైన శోభాతిశయముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. అటువంటి శ్రేష్టమైన ప్రేమను కలకాలము చివరి వరకు మాకు తోడుగా ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. నేను మా ప్రయాణాల్లో తోడై నడిపించండి, మరలా క్షేమంగా కుటుంబాలను చేర్చలాగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. కృంగిన వారికి నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది నాయన ఈ దినమున పరీక్షలకు వెళ్తూ ఉన్నారో, పరీక్షలో మీరు తోడై నడిపించండి. నేను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అందించమని ప్రాధేయపడుతున్నాము దేవా, వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వివాహాలు జరిగించండి. గర్భఫలాలు లేని వారికి బిడ్డలను మరి దయచేయమని వేడుకుంటున్నాం దేవ. గర్భాలను ముట్టండి, యేసు నామములో సహాయం చేయండి. కోర్టు కేసుల నుంచి విడుదల కలిగించండి.
తాగుబోతులకు వారి యొక్క జీవితాలు మార్చుకునేలాగున దేవి ప్రేమతో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటూ దేవా యేసయ్య మీ కాపుదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.